హలో ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఏటీజీ నాలెడ్జ్. ఈరోజు మనం ఈ వీడియోలో 2024లో జరిగినటువంటి ఏపీ టెట్ ఎగ్జామ్లో వచ్చిన ఈవీఎస్ బిట్స్ గురించి తెలుసుకుందాం. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. భారతదేశపు పెద్ద ఉడత దేనికి సంబంధించినది? భారతదేశపు పెద్ద ఉడత దేనికి సంబంధించినది? The correct option is option 3, ఎండమిక్ జాతి. ఎండమిక్ జాతి. ఒక ఆవేశపూరిత వస్తువు వేరొక ఆవేశపూరిత లేదా ఆవేశ రహిత వస్తువుపై కలుగజేసే బలం ఏది? ఒక ఆవేశపూరిత వస్తువు వేరొక ఆవేశపూరిత లేదా ఆవేశరహిత వస్తువుపై కలుగజేసే బలం ఏది? The correct option is option 2, స్థావర విద్యుత్ బలం. స్థావర విద్యుత్ బలం. క్రింది వాటిలో శిలాజ వింధనం ఏది? కింది వాటిలో శిలాజ వింధనం ఏది? The correct option is option 1, బొగ్గు. బొగ్గు. స్టీల్ తీగ కంటే బలమైన దారం ఏది? స్టీల్ తీగ కంటే బలమైన దారం ఏది? The correct option is option 2, నైలాన్ దారం. నైలాన్ దారం. ఉదరం ఎగువ భాగంలో కుడివైపున ఉండే ఎర్రటి గోధుమ వర్ణం కల గ్రంథి ఏది? ఉదరం ఎగువ భాగంలో కుడివైపున ఉండే ఎర్రటి గోధుమ వర్ణం కల గ్రంథి ఏది? The correct option is option 2, కాలేయం. కాలేయం. చేపల వంటి జలచరాలు తమ వ్యర్థాలను ఏ రూపంలో విసర్జిస్తాయి? చేపల వంటి జలచరాలు తమ వ్యర్థాలను ఏ రూపంలో విసర్జిస్తాయి? The correct option is option 3, అమ్మోనియా. అమ్మోనియా. ఆకులో ఈనెలు ఏర్పరిచే రూపురేఖ ఏది? ఆకులో ఈనెలు ఏర్పరిచే రూపురేఖలు ఏవి? The correct option is option 3, ఈనెల వ్యాపనం. ఈనెల వ్యాపనం. ప్రతి ఒక్కరికి మరుగుదొడ్లను అందించడానికి భారత ప్రభుత్వంచే ప్రారంభించబడిన ఉద్యమం ఏది? ప్రతి ఒక్కరికి మరుగుదొడ్లను అందించడానికి భారత ప్రభుత్వంచే ప్రారంభించబడినటువంటి ఉద్యమం ఏది? The correct option is option 4, స్వచ్ఛ భారత్. స్వచ్ఛ భారత్. దేని లోపం వల్ల ఎముకలు మృదువుగా అవ్వడం, వంగిపోవడం జరుగుతుంది? దేని లోపం వల్ల ఎముకలు మృదువుగా అవ్వడం, వంగిపోవడం జరుగుతుంది? The correct option is option 4, విటమిన్ డి. విటమిన్ డి. మింగిన ఆహారాన్ని జీర్ణాశయంలోనికి చేరవేసే నాళం వంటి నిర్మాణం ఏది? మింగిన ఆహారాన్ని జీర్ణాశయంలోనికి చేరవేసే నాళం వంటి నిర్మాణం ఏది? The correct option is option 1, ఆహార వాహిక. ఆహార వాహిక. జంతువులతో లాగబడే వాహనానికి ఉదాహరణ ఏది? జంతువులతో లాగబడే వాహనానికి ఉదాహరణ ఏది? The correct option is option 3, టాంగా. టాంగా. ఇంటిలో ఆడుకునే ఆటల సముదాయాన్ని గుర్తించండి. ఈ కింది వాటిలో ఇంట్లో ఆడుకునే ఆటల సముదాయాన్ని గుర్తించండి. The correct option is option 3, లూడో, చదరంగం, క్యారమ్స్. లూడో, చదరంగం, క్యారమ్స్. ఏరోసోల్ స్ప్రేలు కలిగి ఉండే కాలుష్య కారకాలు ఏవి? ఏరోసోల్ స్ప్రేలు కలిగి ఉండే కాలుష్య కారకాలు ఏవి? The correct option is option 3, క్లోరోఫ్లోరోకార్బన్స్. క్లోరోఫ్లోరోకార్బన్స్. ప్రమాణ వైశాల్యం గల తలపై పనిచేసే బలం ఏది? ప్రమాణ వైశాల్యం గల తలపై పనిచేసే బలం ఏది? The correct option is option 2, పీడనం. పీడనం. సెకనుకు 20 కంపనాలు చేసే ఒక వస్తువు యొక్క పౌనఃపున్యం ఎంత? సెకనుకు
20 కంపనాలు చేసి ఒక వస్తువు యొక్క పౌనఃపున్యం ఎంత? The correct option is option 4, 20 హెర్ట్జ్. 20 హెర్ట్జ్. ఆమ్ల నేలలను తటస్థీకరించుటకు ఏ రసాయనాన్ని ఉపయోగించవచ్చు? ఆమ్ల నేలలను తటస్థీకరించుటకు ఏ రసాయనాన్ని వినియోగించవచ్చు? The correct option is option 3, కాల్షియం ఆక్సైడ్. కాల్షియం ఆక్సైడ్. కీటకాలలో శ్వాసాంగాలు ఏవి? కీటకాలలో శ్వాసాంగాలు ఏవి? The correct option is option 4, వాయునాళాలు. వాయునాళాలు. మురుగునీటి శుద్ధి కర్మాగారంలో సరైన క్రమం ఏది? మురుగునీటి శుద్ధి కర్మాగారంలో సరైన క్రమం ఏది? The correct option is option 2, బాస్క్రీన్ దుమ్ము మరియు ఇసుక తొలగించు ట్యాంకు, నీటిని శుభ్రం చేసే యంత్రం, వాయు ప్రసరణ యంత్రం. బాస్క్రీన్ దుమ్ము మరియు ఇసుక తొలగించు ట్యాంకు, నీటిని శుభ్రం చేసే యంత్రం, వాయు ప్రసరణ యంత్రం. ఒక విద్యుత్ వలయంలో విద్యుత్ ప్రవాహ దిశ ఏది? ఒక విద్యుత్ వలయంలో విద్యుత్ ప్రవాహ దిశ ఏది? The correct option is option 1, ఘటం యొక్క ధన ధ్రువం నుండి రుణ ధ్రువానికి. ఘటం యొక్క ధన ధ్రువం నుండి రుణ ధ్రువానికి. ఒక జీవి స్వల్పకాల వ్యవధిలో తన కొత్త వాతావరణానికి సర్దుబాటు చేసుకునే తాత్కాలిక మార్పు ఏది? ఒక జీవి స్వల్పకాల వ్యవధిలో తన కొత్త వాతావరణానికి సర్దుబాటు చేసుకునే తాత్కాలిక మార్పు ఏది? The correct option is option 3, వాతావరణ అనుకూలత. వాతావరణ అనుకూలత. సంక్లిష్ట ఆహార పదార్థాలను శోషించబడే సరళ పదార్థాలుగా మార్చే వ్యవస్థ ఏది? సంక్లిష్ట ఆహార పదార్థాలను శోషించబడే సరళ పదార్థాలుగా మార్చే వ్యవస్థ ఏది? The correct option is option 2, జీర్ణ వ్యవస్థ. జీర్ణ వ్యవస్థ. మండల స్థాయిలో కుల ధృవీకరణ పత్రాన్ని జారీ చేసే అధికారి ఎవరు? మండల స్థాయిలో కుల ధృవీకరణ పత్రాన్ని జారీ చేసే అధికారి ఎవరు? The correct option is option 3, తహసీల్దార్. తహసీల్దార్. భావాలను వ్యక్తీకరించడానికి ముద్రలను వినియోగించువారు ఎవరు? భావాలను వ్యక్తీకరించడానికి ముద్రలను వినియోగించువారు ఎవరు? The correct option is option 4, నృత్య కళాకారులు. నృత్య కళాకారులు. తల్లి తండ్రి పిల్లలు మాత్రమే ఉన్న కుటుంబాన్ని ఎలా పిలుస్తారు? తల్లి తండ్రి పిల్లలు మాత్రమే ఉన్న కుటుంబాన్ని ఎలా పిలుస్తారు? The correct option is option 3, చిన్న కుటుంబం. చిన్న కుటుంబం.